హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కాకినాడ నుండి వైజాగ్కి వెళ్తున్నాము. మార్నింగ్ 9 o'clock అయితే మనం కాకినాడలో స్టార్ట్ అయ్యాము. టిఫిన్ కూడా మనం వెళ్ళే దారిలోనే మనకు చాలా హోటల్స్ ఉంటాయి కదా, అక్కడే చేద్దాం అనుకున్నాము. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మాకైతే ఒక హోటల్ కనిపించింది. అక్కడ చాలా మంది కూడా ఉన్నారు. కాబట్టి టిఫిన్ కూడా అక్కడ బాగుంటుంది అని మేము అక్కడే మా వెహికల్ ని స్టాప్ చేసుకొని టిఫిన్ తినడానికి అయితే వెళ్ళాము. గాయ్స్, మీకు ఒకటి చెప్తాను, నేను ఏ హోటల్ దగ్గర అయితే ఎక్కువ వెహికల్స్ కానీ జనాలు కానీ ఉంటారో ఆ హోటల్లో టిఫిన్ బాగుంది అని అర్థం. మనం తెలియని చోట్లకు వెళ్ళినప్పుడు మనకు తెలియదు కదా ఏ హోటల్లో టిఫిన్ బాగుంటుందో అని. సో మేమైతే మాకు తెలియని ప్లేస్ కి వెళ్ళినప్పుడు ఎక్కడన్నా దారిలో హోటల్ కనిపిస్తే ఫస్ట్ అక్కడ జనాలు ఉన్నారా లేదా చూసుకొని వెళ్తామన్నమాట. సో ఇది మా యొక్క స్ట్రాటజీ. అక్కడ నుంచి మళ్ళీ మనం వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. వైజాగ్ కి మనం వచ్చేసరికి 12 o'clock అయితే అయ్యింది. వైజాగ్ లో మాకు తెలిసిన అంకుల్ వాళ్ళు ఉంటే వాళ్ళని కలుసుకొని భోజనం చేసి తిరిగి మళ్ళీ మేము కైలాసగిరికి స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు మనము కైలాసగిరికి వెళ్తున్నాము. కైలాసగిరికి మనం 2 విధాలుగా వెళ్ళొచ్చు. ఒకటి, మనం రోప్ వేలో వెళ్ళొచ్చు. రోప్ వేలో కింద నుండి పైకి రోప్ వేలో తీసుకెళ్తారు. ఒకవేళ మనం కారులో వెళ్ళినా కారు పక్కన పార్క్ చేసుకోవడానికి కూడా మనకు ప్లేస్ అయితే ఉంటుంది. వాకబుల్ డిస్టెన్స్ లోనే కార్ అక్కడ పార్క్ చేసుకొని మనం రోప్ వేలో వెళ్ళాలనుకుంటే కొండపైకి రోప్ వేలో వెళ్ళొచ్చు. లేదు మనం మన ఓన్ వెహికల్ లోనే వెళ్ళాలి అనుకుంటే మన వెహికల్లోనే మనం కొండపైకి వెళ్ళిపోవచ్చు. మనం కొండపైకి వెళ్ళేటప్పుడు మనకి ఎంట్రీ ఫీజు అయితే ఉంటుంది. నార్మల్ గా ఎంట్రీ ఫీజు ఎలా చార్జ్ చేస్తారంటే అది వెహికల్ బట్టి వేరీ అయితే అవుతుంది. 2 వీలర్స్ కి అయితే 20 రూపీస్ చార్జ్ చేస్తారు. 4 వీలర్స్ కి అయితే 50 రూపీస్ చార్జ్ చేస్తారు. 4 వీలర్స్ లోనే పెద్ద కార్లు ఉంటాయి కదా, వాటికి వచ్చి 70 రూపీస్ చార్జ్ చేస్తారు. మినీ బస్ కి వచ్చి 150 రూపీస్, టూరిస్ట్ బస్ కి వచ్చి 300 రూపీస్ అయితే చార్జ్ చేయడం జరుగుతుంది. ఇలా వెహికల్ బట్టి మనకు ఎంట్రీ టికెట్ అనేది మారుతుంది. మనము కైలాసగిరి కొండపైకి ఎక్కిన తర్వాత స్టార్టింగ్ లో మన లెఫ్ట్ సైడ్ వచ్చి షాప్స్ ఉంటాయి. మన రైట్ సైడ్ లో కార్ పార్కింగ్ ఉంటుంది. కార్ పార్కింగ్ ఆపోజిట్ లో టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. టికెట్ కౌంటర్ ఎందుకంటే గ్లాస్ బ్రిడ్జ్ కి టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. అక్కడ పర్ హెడ్ 250 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు టికెట్ గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలంటే. నేను వెళ్ళినప్పుడు చాలా రష్ ఉంది, అందువల్ల గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళలేదు. మనము కైలాసగిరికి లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి చాలా షాప్స్ అయితే కనిపిస్తాయి. అక్కడ ఎగ్జిబిషన్ కూడా ఉంది కైలాసగిరి లోపల. ఇప్పుడు మనం వ్యూ పాయింట్ దగ్గరకు వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మనకు బీచ్ వ్యూ కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. గాయస్, ఇప్పుడు మనం స్టాచ్యూ దగ్గర ఉన్నాము. ఈ కైలాసగిరిలో ఈ స్టాచ్యూ అట్రాక్షన్ అన్నమాట. ఈ స్టాచ్యూ వచ్చి 40 feet అయితే ఉంటుంది. ఈ స్టాచ్యూ ఉండడం వల్లనే దీనికి కైలాసగిరి అని నేమ్ అయితే వచ్చింది. తరువాత మేము ఎలక్ట్రికల్ వెహికల్ అయితే తీసుకున్నాము. మనకి కైలాసగిరిలోనే వెహికల్ అయితే అవైలబుల్ లో ఉంటుంది. అది ఫ్రీ అయితే కాదు, మనీ పే చేయాలి. మా దగ్గర పర్ హెడ్ 50 రూపీస్ అయితే చార్జ్ చేశారు. మనల్ని లాస్ట్ వరకు తీసుకెళ్లి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి స్టాచ్యూ దగ్గర అయితే స్టాప్ చేస్తారు. కైలాసగిరి మొత్తం చాలా పెద్దది కదా, నడిచి అంతా చూడాలంటే కుదరదు. అందువల్ల మేమైతే వెహికల్ తీసుకున్నాము. మనల్ని లాస్ట్ కి తీసుకొని వెళ్ళిన తర్వాత ఒక 10 minutes అయితే ఆపుతారు. మనం దిగి ఫొటోస్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ మనల్ని తీసుకొచ్చి స్టాచ్యూ దగ్గర అయితే స్టాప్ చేయడం జరుగుతుంది.
ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇదే ఎండింగ్ పాయింట్. ఇంకా కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతూ ఉంది. మరి ఏం కన్స్ట్రక్ట్ అవుతుందో అయితే మనకి తెలియదు. తర్వాత అక్కడ మనం ఫొటోస్ తీసుకున్న తర్వాత అక్కడ నుంచి మనం రిటర్న్ అయితే అయిపోయాము. ఇక్కడ చిన్న పిల్లలకి కార్ రైడింగ్ ఉంది, బైక్ రైడింగ్ ఉంది, పార్క్ కూడా ఉంది. మేమైతే మా కియాన్ని కార్ రైడింగ్ ఎక్కించాము. కార్ రైడ్ కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. బైక్ రైడ్ కూడా 100 రూపీసే ఛార్జ్ చేస్తున్నారు. మా కియాన్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు కార్లో ఎక్కించేసరికి. ఇంకా మాకే భయం వేసింది, ఎక్కడ కార్లో లేసి పైకి నిలబడతాడో అని. మామూలుగా మేము ఇంటి దగ్గర కియాన్ని కార్లో ఎక్కించేటప్పుడు లేసి నిలబడిపోతాడు, అలాగే అక్కడే నిలబడతాడేమోనని మేము వెనకనే వెళ్ళాము. కానీ లేదు, గమ్ముగా కూర్చున్నాడు, హ్యాపీగా నవ్వుతా ఉన్నాడు. తరువాత అక్కడ నుండి రోప్ వేకి అయితే వెళ్ళాము. రోప్ వేలో అప్ అండ్ డౌన్ వెళ్ళాలంటే మనకి పర్ హెడ్ 200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఓన్లీ డౌన్ మాత్రమే వెళ్ళాలంటే 150 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. మేమైతే అప్ అండ్ డౌన్ వెళ్ళాము. చిన్నపిల్లలకైతే టికెట్ ప్రైస్ 100 రూపీస్, నార్మల్ గా మనకైతే 200 రూపీస్. మేము 200 రూపీస్ అయితే పే చేసాము అప్ అండ్ డౌన్ కి. మనకి టికెట్ కౌంటర్ ఎలా అంటే మార్నింగ్ 11 o'clock స్టార్ట్ అయ్యి 12:30కి అయితే క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ ఆఫ్టర్నూన్ 2కి స్టార్ట్ అయ్యి 6:30 వరకు అయితే ఉంటుంది. 7 o'clockకి క్లోజ్ అయిపోతుంది. ప్రతి నెల 19th అయితే మనకి రోప్ వే అనేది ఉండదు, ఎందుకంటే మెయింటెనెన్స్ కింద ప్రతి నెల 19th అయితే రోప్ వేని క్లోజ్ చేసేస్తారు. ఆ రోజు మాత్రం మీరు చూసుకొని వెళ్ళండి. ఒకవేళ రోప్ వే ఎక్కాలి అని అనుకొని వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, అందుకని వాళ్ళ కోసం చెప్తున్నాను. ప్రతి నెల 19th ఉండదు కాబట్టి వెళ్ళే వాళ్ళు ప్లాన్ చేసుకొని వెళ్ళండి. తర్వాత మా కియాన్ని పార్క్ లో ఆడించాము. మా కియాన్ అయితే చాలా బాగా ఆడుకున్నాడు, మా ఆంటీ మా అంకుల్ తో పాటు. మేమైతే ఈ ట్రిప్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీకు కూడా మా వీడియో నచ్చింది కదా, సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే అవ్వండి, లైక్ చేయండి, కింద కమెంట్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.